సత్య, ఏంటి అలా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? గాయత్రిని చూస్తుంటే జాలేస్తుంది కృష్ణ. అవును, నాకు కూడా. గాయత్రి చాలా మంచిది. అనంత్ బాబు కూడా చాలా మంచోడు. మంచి వాళ్ళకి ఆ దేవుడు కష్టాలిస్తారంటారు. పాపం గాయత్రి ప్రెగ్నెన్సీ విషయంలో అందరూ చాలా మాటలు అంటున్నారు. ఇంట్లో వాళ్ళంటే పర్వాలేదు, కానీ బయట వాళ్ళు కూడా అంత దారుణంగా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. అవును సత్య, ఆ కడుపు విషయంలోనే గాయత్రి ఒక అడుగు వెనక్కేసింది. కానీ తనకున్న కోపానికి వేరే విషయంలో అయితే వచ్చిన వాళ్ళ పళ్ళు రాలగొట్టేది. పాపం ఏ ఆడపిల్లైనా ఏ విషయంలో అయినా తట్టుకుని నిలబడి ఉంటుంది, కానీ తన గర్భం దాల్చే విషయంలో మాత్రం ఎవరైనా అనరాని మాటలన్నా, తన కడుపు పండదని చెప్పినా ఏ ఆడపిల్ల ఆ మాటల్ని భరించలేదు. గాయత్రి అనంతులు పైకేమీ చెప్పలేకపోయినా లోపల వాళ్ల బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. అవును సత్య, కానీ ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుందంటారు కదా. ఈ సమస్యకి పరిష్కారం ఉండదు. ఆ దేవుడు కరుణిస్తే తప్ప గాయత్రి మీద ఆ గొడ్రాలు అనే మచ్చ తొలగిపోదు. సత్య, నాకొక ఐడియా వచ్చింది. ఏంటి ఐడియా? నేను గుళ్ళో వాచ్మెన్ గా చేస్తున్నప్పుడు గాయత్రి లాంటి వాళ్లే వచ్చి ఏదో దోషాలున్నాయి, ఏదో పరిహారాలు చేయాలని మన ఊరి గుడి పంతులు గారి దగ్గరకు వచ్చి పంతులు గారికి వాళ్ళ సమస్యలు చెప్పుకొని ఆ సమస్యలు తీరడానికి ఏ పూజలు చేస్తే మంచిదో అని అడిగేవారు. అలాగే నువ్వు కూడా మన ఊరి పంతులు గారికి ఫోన్ చేసి గాయత్రి విషయం చెప్పి దోష నివారణకి ఏదైనా సలహా అడిగితే ఆ పూజ గాయత్రి చేత చేయించచ్చు కదా. ఒరే కృష్ణ, నీ బుర్ర చాలా బాగా పనిచేస్తుందిరా. లేకపోతే నాకు రాని ఆలోచన నీకు భలే తట్టింది. ఏమంటుంది లహరి పాప? మా నాన్న హీరో అంటుంది. మీ నాన్న ఒట్టి హీరోనే కాదు, సూపర్ హీరో. కాకపోతే బుర్ర అప్పుడప్పుడు వాడతాడంతే. సర్లే, ముందు ఆ పంతులు గారికి ఫోన్ చేసి ఏం పూజ చేయాలో కనుక్కో. అలాగే, గాయత్రి కోసం నేను ఏ పనైనా చేస్తాను. ఎందుకంటే గాయత్రి మా అక్క విషయంలో చాలా పాజిటివ్గా మాట్లాడింది. అంతేకాదు, మా అక్కకి ఏ సమస్య వచ్చినా తను వెనక నిలబడతానని భరోసా ఇచ్చింది.